ఇప్పుడు బాహ్యంగా ప్రపంచకంలో జీవించేవాళ్ళు సంసారిక జీవితంలో జరుగుతూ ఉన్నది ఉరుకులు పరుగుల జీవితము, రకరకాల సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, సంసారంలో సమస్యలు. అంటే అసలు ఇవన్నీ లేకుండా ఒంటరిగా జీవిస్తే బాగుండు అనే స్థాయికి కూడా వచ్చేస్తున్నాడు మానవుడు. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్, ఎవరు ఎందుకు మాట్లాడతారు, ఏం చేస్తారు అని రకరకాల టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి దానికైతే సహజసిద్ధంగా ఇచ్చిందా, లేకపోతే వీళ్ళు కోరి తెచ్చుకున్నారా? వాటి నుంచి ఎలా బయటపడాలి? ఇది ప్రకృతి ఇచ్చిన వాటికంటే కూడా వీళ్ళు చేసుకున్నవి ఎక్కువ ఉంటాయి. స్వయంకృత అపరాధం చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి ఎవరికి అన్యాయం చేయదు, ఎవరికి హాని చేయదు. మీరు కష్టంలో దుఃఖంలో నెట్టాలని దానికి ఏం సంకల్ప బలం లేదు. మీరు కష్టంలో దుఃఖంలో ఉన్నారు అంటే దానికి కారణం మీరే. ఎక్కడో ఒక చోట ఒక పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటు జరిగినప్పుడు మీకు తెలియలా, దాని ఫలితం ఇప్పుడు వచ్చింది. చాలా మంది అనుకుంటారు కష్టాలు నేను ఏం పాపం చేశాను ఏ జన్మలో, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటారు. ఆ ఏ జన్మలో ఏం చేసా, ఈ జన్మలోనే చేయొచ్చు అది. కానీ ఆ తప్పు చేసినప్పుడు నీకు తెలీదు, చేసేసావు, ఆవేశంలోనో కోపంలోనో చేసేసావు, దాని ఫలితం వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనిషి ఏదన్నా పని చేస్తున్నప్పుడు అక్కడ అసలు మీకు అవేర్నెస్తో చేస్తే మీ వల్ల తప్పే జరగదు కదా. ఎవరైనా కానీ చూస్తూ చూస్తూ ఎవరిని కొట్టరు, చూస్తూ చూస్తూ ఎవరిని చంపరు. నేను చంపుతున్నా అనుకొని ఎవరు చంపరు. ఆ చంపేటప్పుడు వాడి లోపల ఎంత కోపము, ఎంత ఆవేశము, ఎంత ఈర్ష, ద్వేషాలు, పగ, ఇవన్నీ ఎన్ని పెంచుకుంటే ఒక మనిషిని చంపేస్తారు, లేదా ఒక జంతువుని చంపేస్తారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లోపల ఎంతో జరుగుతుంది ప్రోగ్రామింగ్ ఇది జరగడానికి. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు నీకు జాగృతి ఉంది అనుకో, నువ్వు ఎందుకు చంపుతావు? నా లోపల కోపం వస్తుంది, నా లోపల ఆవేశం వస్తుంది, నా లోపల పగ వస్తుంది, ప్రతీకారం వస్తుంది అని మనం తెలుసుకుంటున్నప్పుడు మనం తప్పెందుకు చేస్తాము? నువ్వు ఇక్కడ తెలుసుకోవడము, ఇది అణిగిపోవడం ఒకేసారి జరుగుతుంది. నీకు ఇక్కడ తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పొరపాటు జరుగుతుంది. నేను దొంగతనం చేస్తున్నా అనుకుంటే ఎవరు చేయరు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఆచార్య నాగార్జున లైఫ్లో జరిగింది ఇది. ఒకసారి ఆయన భిక్షాటన చేయడానికని వెళ్ళాడు అనమాట. అయితే ఒక ధనవంతుల ఇంటికి వెళ్తాడు. సో ఆవిడ ఏం చేస్తుందంటే ఆయనకి ఒక బంగారు పాత్రలో ఆ రోజు భిక్షం వేస్తుంది. ఇది ఎందుకమ్మా, నాది ఉంది కదా అని అంటే, లేదు ఇది మీరు తీసుకెళ్ళండి, అది బాగా పాతగా అయిపోయిందని ఆయనకి ఇస్తే ఆ బంగారు పాత్రలో భోజనం పట్టుకుని ఆశ్రమానికి వెళ్తా ఉంటాడు. అయితే ఇది ఒక దొంగ గమనిస్తాడు. ఈ బంగారు పాత్ర కోసం దొంగ ఫాలో అవుతా ఉంటాడు నాగార్జునుడిని. ఫాలో అవుతుంటే ఈయన గమనిస్తాడు. గమనించేసాక ఆశ్రమం దాకా వెంబడిస్తాడు. వెంబడించేసాక అది సరే గిన్నె కోసమే వస్తున్నాడు ఇతను అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ అన్నం తీసి వేరే భిక్షా పాత్రలో వేసి ఆ బంగారు గిన్నె బయటకి ఇసిరేస్తాడు నాగార్జునుడు. ఎందుకంటే అతను వచ్చింది దానికోసమే కదా, మళ్ళీ దొంగతనం చేసే అవకాశం నేనేందుకు ఇవ్వాలి, అలాగే నేనే పడేస్తాడు అన్నట్టు. బయట పడేశాక ఆ దొంగ ఆశ్చర్యపోతాడు. అదేంటి ఈ సన్యాసి ఏమన్నా పిచ్చోడా, బంగారు పాత్ర బయట పడేస్తున్నా అంటే ఇతని దగ్గర ఇంకెంత బంగారం ఉందో అని చెప్పి ఒక పాత్రతోనే ఎందుకు అలా మొత్తం దోచుకొని వెళ్దాము అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ దొంగ నాగార్జునుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఒక చిన్న యాక్టింగ్ చేస్తాడు. నేను పలానా నుంచి వచ్చాను, మీ గురించి విన్నా, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను, నా శిష్యులు స్వీకరించండి అని చెప్పి అని అంటే సరే ఆ దొంగకి ఆ దీక్ష ఇస్తాడు. ఆ సంఘంలో చేరుతాడు. చేరాక పంచశీలాలు చెప్తారు కదా, అహింస, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, ఇవన్నీ చెప్తారు కదా. ఆయన ఏమంటే 4 పాటిస్తే కానీ ఒకటి మాత్రం నేను పాటించలేనని చెప్తాడు. ఏంటంటే దొంగతనం చేయకుండా నేను ఉండలేను, సత్యం ఒప్పుకుంటాడు. 5 చెప్పారు కదా, 4 పాటిస్తా కానీ ఒకటి మాత్రం నాతో కాదు, ఎందుకంటే నేను పుట్టిన మనిషి పడగా దొంగలాగానే బతుకుతున్నా, ఇది పాటించడం నాతో కాదు. అయితే నాగార్జునుడు ఏం చెప్తా అంటే సరే చెయ్యి, దొంగతనం చెయ్యి, కానీ ఒక కండిషన్ ఏంటి అంటే నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు నేను దొంగతనం చేస్తున్నా అని అనుకోని చెయ్యని అంటాడు. ఒకటే టెక్నిక్. అలా సరే అని చెప్పి రాత్రిపూట దినమంతా ఆశ్రమంలో ఉండేవాడు, రాత్రి దొంగతనాలకు పోతా ఉంటాడు, అలవాటు కదా. అట్లా పోతున్నప్పుడు ఓ రోజు ఒక ఇంటికి పోతాడు. ఇంటికి పోయి అప్పుడు ఆ అల్మారా ఓపెన్ చేస్తుంటే అప్పుడు ఆయన చెప్పిన విషయం గుర్తొస్తుంది. దొంగతనం చేస్తున్నా అనుకొని చేయమన్నాడు కదా, అలాగే చేస్తూ ఉంటాడు. నేను దొంగతనం చేస్తున్నా అంటే చేయలేకపోతాడు. ఇలా 4-5 సార్లు ఫెయిల్ అవుతాడు. ఖాళీ చేతులతో వచ్చేస్తాడు, చేయలేడు దొంగతనం. అరే నేను ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా ఏదో కొంత తీసుకోకుండా నేను బయటకు వచ్చేవాడిని కాదు, ఈ సాధువు ఏం చేశాడు, సన్యాసి నా మీద మంత్రం వేశాడు అని చెప్పి ఇట్లా ఫెయిల్ అవుతా ఉంటాడు ప్రతిసారి. అప్పుడు నాగార్జున దగ్గరకు వస్తాడు. మీరు ఏం చేశారేమో, నేను దొంగతనం చేయలేకపోతున్నా, అసలు ఏం జరుగుతుంది నా లోపల అని అడిగితే అప్పుడు నాగార్జునుడు చెప్తాడు, చూడు ఒక మనిషి తప్పు చేసేటప్పుడు
అజాగృతిలో ఉంటాడు కాబట్టి తప్పు చేస్తాడు. ఆ దొంగతనమైన, మోసమైన, హింస అయిన ఏదైనా చేస్తాడు. నేను నీకేం చెప్పాను? దొంగతనం చేస్తున్నాను అని అనుకొని చేయమన్నా. దొంగతనం చేస్తున్నాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అక్కడ చేయలేకపోతావు. ఎందుకంటే నువ్వు జాగృతిలోకి వచ్చావు. అంటే నేను దొంగనా అనే ఫీల్ వాడికి లోపల వస్తుంది కదా. ప్రతి ఎంత పెద్ద మూర్ఖుడైనా మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే నేను దొంగతనం చేస్తున్నా, నేను దొంగని అనే స్పృహ వచ్చేసింది, చేయలేకపోయాడు. నేను తప్పు చేస్తున్నా రియలైజేషన్ వచ్చింది, చేయలేకపోయాడు. ఆ దొంగనే పెద్ద జ్ఞాని అయిపోయాడు తర్వాత. అంటే ఇక్కడ మనిషి జీవితంలో చేసే తప్పులన్నీ కూడా ఇందే. చేసేటప్పుడు, కర్మలు చేసేటప్పుడు అన్కాన్షియస్గా చేస్తారు, ఫలితం వచ్చేటప్పుడు ఏడుస్తారు. నువ్వు చేసే పని, నువ్వు కర్మ చేసేటప్పుడు సరైన దిశలో జాగృతిలో చేస్తే నువ్వు తప్పెందుకు జరుగుతుంది? అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం రావడానికి కారణం ఏంటి? నువ్వు అజాగృతిలో, మూర్ఛలో చేసినటువంటి పనులు, దాని తాలూకు ఇంప్రింట్స్ కనబడతాయి. ఇప్పుడు మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ ఇబ్బందులైనా, ఏ ఇబ్బందులైనా ఇవి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటే ఒక మనిషికి లంసంగా ఒక డబ్బు వచ్చి పడుతుంది. ఏం చేస్తాడు? లగ్జరీస్కి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఇవాళ రేపు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తున్నాం. ₹1,00,000 ప్యాకేజ్ ఉంటుంది వాళ్ళకి. ₹1,00,000 ప్యాకేజ్ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? నెలకి 60,000 ఈఎంఐ కట్టేలాగా ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కొంటాడు. ఎంత? నెలకు 60,000, 70,000 కడతాడు. చేతికి ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. అది సరిపోదు. సరిపోయినప్పుడు ఏం చేస్తాడు? అప్పులు చేస్తాడు, మళ్ళీ ఇబ్బందులు పడతాడు. ఆఖరికి మళ్ళీ జాబ్ అటు ఇటు అంటే రోడ్డు మీద పడతాడు. ఇప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదించేవాడివి, నువ్వు ఎంత ఇల్లు కొనుక్కోవాలా? 20 లక్షలు, 30 లక్షలు ఇల్లు కొనుక్కోవాలా? 2-3 కోట్ల ఇల్లు నీకు అవసరమా? నువ్వు కోట్లు సంపాదించట్లా, 1,00,000 నువ్వు సంపాదించేది. 1,00,000లో ఉన్నప్పుడు ఈఎంఐ నువ్వు ఎంతలో కట్టాలి? వేలల్లో కట్టాలి. ఎంత 10,000, 20,000 లోపే కట్టాలి ఈఎంఐ. అంతేగాని నీకు వచ్చిన జీతం సగం జీతము నువ్వు 70,000 ఈఎంఐ కట్టుకుంటే నువ్వు ఎట్లా బతుకుతావు? అప్పుల పాలవుతారు. ఇగో ఆర్థిక ఇబ్బందులన్నీ ఇలాంటివే. అత్యాశ, ఒకళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్, కాంపిటేటివ్నెస్, ఈ పోటీ తత్వం, పోల్చుకునే తత్వం. వాడు ఇల్లు కొన్నాడు, నేను కొనాలా? వాళ్ళు కారు కొన్నారు, అప్పు చేసేనే కొంటారు. కారు ఎందుకు కొంటారు? అవసరమా? ఇప్పుడు ఇన్నాళ్ళు కాలినడక నడవలేదా? కొన్నాళ్ళు నడు, నువ్వు బాగా సంపాదించాక అప్పుడు కొనుక్కోవచ్చు. మళ్ళీ అది కూడా వీళ్ళకి బ్రాండెడ్ కార్స్ కావాలా? BMW, ఆడి ఇవి కావాలి. మళ్ళీ మామూలు కార్లు పనికిరావు, ఇండియన్ కార్స్ పనికిరావు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎంత చెట్టుకు అంత గాలి, పిండి కొద్దీ రొట్టె. మన దుప్పటి ఎంత ఉంటే కాళ్ళు అంతే ముడుచుకోవాలి. ఇది మర్చిపోయారు మనుషులు. అత్యాశ, వేరే వాళ్ళని చూసి మోసపోవడము, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి ఇబ్బందులు తెలుసో తెలియక కొని తెచ్చుకున్నారు. వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి సాధన చేసి అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి? లేదంటే అలాంటి విషయాలు మర్చిపోయి సుఖంగా జీవించాలంటే సాధన ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎలా ఉంటాయి అంటే, మనకి తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు అన్ని రకాలు మనిషికి వచ్చే ఇబ్బంది, వాటెవర్ అది ఏ ఇబ్బంది అయినా కానీ ఇంకొకసారి గతంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయొద్దు, ఒకటి. అండ్ రెండవది ఏంటంటే, ఏ కారణాల వల్ల ఆ తప్పు అనేది జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఏ కారణాల వల్ల నాకు ఈ ఇబ్బంది వచ్చింది అని కారణాలు తెలుసుకొని ఆ కారణాలు నివారణ చేసుకొని ఒకవేళ ఆర్థికంగా తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఎలా సంపాదించాలి, ఇంకా నేను బెటర్మెంట్లో ఎలా ఉండాలని న్యూ ఐడియాలజీతో ముందుకెళ్ళాలి. నేను ఇంకా ఏం చేయగలను, ఆర్థికంగా స్థిరపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలని అందిపుచ్చుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనము సరైన దిశలో ఆలోచన మనం పెడుతున్నప్పుడు ఎక్కడొక చోట అవకాశం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే తప్పకుండా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కొంచెం తెలివితేటలు ఉపయోగించాలా, మేధస్సు పెట్టాలి, టైం పెట్టాలి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది పెద్ద కష్టమైన పని కాదు. దానికోసం ఈ ధ్యాన మార్గము, ఈ సాధన మార్గం, ధ్యాన సాధన అదే సాధన. ఇక ధ్యాన సాధన కాదు, అదే సాధన. జీవితంలో నాకు సమస్య వచ్చింది, నాకు ధ్యానం కుదరదు, ఇది కూడా చెప్తున్నా, మెడిటేషన్ కుదరదు, నేనేం చేయాలా? ఆ సమస్యకి పరిష్కారం వెతికే వరకు నాకు అదే ధ్యానం.